10-12 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఆల్రెడీ 4 పిల్లలు వచ్చారు. మీ 2 పిల్లలు యాడ్ అయ్యారు. పెద్ద బ్యాచ్ నడుతుంది కదా. ఆ చిన్ననేమో 300 కిలోమీటర్లు రాత్రి 2ంటికి వచ్చింది పారేసుకొని. మిత్రులారా, ఈరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్కు రావడం జరిగింది. బాదనకుర్తికి చెందినటువంటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టరు, పాప్ సింగరు కొండా రాజేందర్, కొండా రాజు పవార్ మరి తన పెళ్లికి ప్రేమతో ఆహ్వానిస్తే ఇక్కడికి నేను నా కుటుంబంతో రావడం జరిగింది. ఇక్కడే ఉన్న భారత నాస్తిక సమాజం నాయకులు రాజ్కుమారు, రాధా సోదరి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ప్రేమగా ఆహ్వానించింది. ఈ క్రమంలో ఇక్కడే ఉండే ఉపాధ్యాయులు, కవులు, సామాజిక ఉద్యమకారులు, అంబేద్కరిస్టులు, న్యాయవాదులు అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించిన ఇక్కడి నాస్తికోద్యమ కుటుంబం రాజ్కుమార్కి మరియు రాధక్కకి సామాజిక ఉద్యమాభివందనాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులందరూ ఈ కుటుంబంకి అండగా నిలబడాలని, వారి నాయకత్వంలో ఈ సమాజంలో విజ్ఞానం వర్ధిల్లి అజ్ఞానం నశించి శాస్త్రీయ సమాజం ఏర్పడాలని హృదయపూర్వకంగా కోరుతూ అందరికీ నాస్తికోద్యమం అన్నారు. జై భీమ్, జై ఇన్సాన్. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. దేవుడు, దయ్యము, మంత్రాలు, తంత్రాలు నమ్మొద్దు, మూఢనమ్మకాలని. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి బుద్ధుడు, పూలే పెరియార్, అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, జై ఇన్సాన్. పాటలు బాగా పడతాం. సాంగ్ చేయాలంటే ఫస్ట్ రెమ్యునరేషన్ అడుగుతాడు. మదీన్ గురించి చెప్పాలంటే నాకు మదీన్ ఉపయోగించుకున్నది కాబట్టి రెడీమేడ్ తీసుకోవాలి. రాజన్న దేవుణ్ణి అడిగే వచ్చారు. స్వాగతం, సుస్వాగతం. అన్న గురించి తెలియడం లేదు. యూట్యూబ్ స్టార్స్ నరేష్ అన్న ఫ్యాన్స్. రాజేష్ అన్న ఎక్కడ ఉన్నా స్టేజ్ మీద రావాలి. రాజేష్ అన్న ఎప్పుడంటే హనుమంతు యాదవ్, రాము సింగ్ స్టార్ట్ చేద్దాం. గట్టిగా కొంచెం సపోర్ట్ కొట్టండి.
ప్రతి మాట మాట్లాడితే ఆర్థిక వచ్చేది ప్రతి వాళ్ళ మాటలు సరే వాళ్ళ అన్న వాళ్ళు టైం ఇస్తారు ఇస్తే మనం వాళ్ళ మాటలు కూడా ఇస్తాం ఓకే కృతజ్ఞతలు థ్యాంక్ యూ అన్నా యాంకరింగ్ సపోర్ట్ కొట్టండి ఆర్కెస్ట్రా అన్నలు మాత్రం అద్భుతం. ఐ లవ్ యూ. ఎంత బాగా ఊపొస్తుందంటే నేను ఇక్కడ స్టేజ్కి వచ్చిందంటే ఫస్ట్ మీకోసం తర్వాత అన్న కోసం. కొత్త రాజేందర్ నిఖిత మీరందరూ మంచుకున్నాక బాగా అడిగితే ఎట్లుంటే చెప్పు మస్తుందని మీరు. ఆయన పెళ్లి చేసుకుంటానంటే నిజంగా మాకు కూడా ఇంకొకసారి పెళ్లి అయితే మంచిగా అనిపిస్తాము. మా ఆవిడ చెప్పొద్దు ఈ విషయం సరదాగా లవ్ల పట్ట అది కాదంటే వాళ్ళ మీద పట్ట అది సరేనంటే సంబర పట్ట దానన్నలతోటి తమ్ముల పట్ట కింద పట్ట నీళ్ళ పట్ట కర్మదారి జైళ్ళ పట్ట వాళ్ళని వీళ్ళని బదిలాడి ఆఖరికి బయట పట్ట మోసం చేసిన బుజ్జో బుజ్జి నా బుజ్జి ఏ పప్ప చేసింది బుజ్జో ఓ బుజ్జి బుజ్జి. ఈ పాట ఏంటంటే జనరల్ గా అభిమానులు పెద్దవాళ్ళలో ఉంటారు చాలా మందికి. ఇక్కడికి వచ్చిన బుల్లెట్ బండి లక్ష్మణ్ తమ్ముడు మరి మీ అందరికీ తెలుసు అల్లాహే అల్లా పాటతో, అలాగే మదీన్ ఎస్కే ప్రముఖ సంగీత దర్శకుడు మదీన్ ఎస్కే ఓకేనా, అలాగే రామ్ తమ్ముడు, హనుమంత్ యాదవ్ సింగర్, తర్వాత ఇక్కడ సింగర్ సౌమ్య, మరియు మీ అందరికీ సామే నా సామే అనే అద్భుతమైనటువంటి మౌనిక ఇక్కడే కూర్చున్నది. నాకైతే పానం విల కొట్టుకుంటాను. మీ అమ్మాయి ఎప్పుడు వెళ్ళి సామే అంటది. అంటే ఇంతమంది కళాకారులు, ఇంకా కమలన్న రైటర్ కమలన్న అద్భుతమైనటువంటి రైటర్, మంగ్లీకి ఎన్నో పాటలు రాసినటువంటి మహానుభావుడు, నాకు బాగా ఇష్టం. అలాగే ఇక్కడ కార్తిక్, తర్వాత మా అరుణ్, ముఖ్యంగా మా అందరికీ పెద్ద దిక్కుగా, ఇంకా పేరు మర్చిపోతే నన్ను కొంచెం అప్పట్లో వాళ్ళు ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు. అలాగే నన్ను బిగ్ బాస్ లో కూడా మీరందరూ దీవించారు. బోలే బిగ్ బాస్ బోలే అని ఇవాళ నాకు అట్లాంటి పేరు రావడం, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ మా కళాకారుల బృందం నుంచి నేను బిగ్ బాస్ కు వెళ్ళి చాలా సందడి చేసి మీ అందరి ముందు పాట బిడ్డగా, రైతు బిడ్డ ప్రశాంత్ అయితే పాట బిడ్డగా ఈ బోలేను మీరందరూ దీవించారు. మీ యొక్క రుణం నా జీవితంలో నేను తీర్చుకోలేను. మిస్టర్ కళ్యాణ్ కీస్, చాలా ఎన్ని పాటలు అండి వాళ్ళు ఇచ్చినాయి. సెలయేరు పారుతుంటే ఓ పిల్ల ఎదగోళ్ళు అట్లా. ఇక మదీన్ అంటే అల్లాహే అల్లా మదీన్. అరే ఎక్కడ రాడు కనబడు ఇడున్నారా? అరే నువ్వు కూడా నాకు లెక్క పూల సెట్ వేసుకున్నావు, ఈజీ కనబడతావు. అద్భుతమైనటువంటి కళాకారులు, కీబోర్డ్ ప్లేయర్లు, మ్యూజిక్ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఆ గొంతును దానం చేస్తూ, అలాగే కళాకారుడిగా ఒక మంచి ఆమె మా ప్రేమన్న మా గురు సమానుడు ఆయన పాడినప్పుడు అదే పాట. మాకు వెళ్ళిపోతాను, ఎక్కడ పోతాను, సొమ్ములు లేవు, పెట్టుకోవడానికి ఏం లేవు. నేను ఉన్న పెళ్లికి నా సామి ఉన్న పెళ్లికి గడిపోతానే గడ్డే పని చేస్తారు కదా, నా గడిపోత చూసుకున్న చాలు, నాకు మనసున్నది దీవిస్తా అని గడిపోత చూసుకోని చూడలేదని పోయిన పూర్తి రుద్దుకోని
మీకు ఫ్రీ వస్తాయి కదా, మీరు సెలబ్రిటీ కానీ మీకు ఫ్రీ బస్ వస్తుంది. పెంకాసులు పట్టుకొని పెంకాసులు పట్టుకోవడం అంతేగా. తమ్ముడు భాషల దగ్గర ముదోల్ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి నాకు పరిచయం, ఒక 10-15 సంవత్సరాలుగా పరిచయం. కానీ అక్కడ చదివి సిద్దిపేట దగ్గర పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాడు. హాస్టల్లో ఉంటూ అనేక పాటలు రాసేవాడు, పాడేవాడు. తనకి ఎక్కువ చదువు ఆసక్తి లేదు అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధపడ్డారు. కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరినీ కోరుతున్నాం, పిల్లలకి బాగా నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తే రాజు పవార్ లాగా ఒక రాక్ స్టార్లుగా తయారవుతారు. తాను ఇరుకైన స్థలంలో అదే బెడ్డు, అదే స్టూడియో, అదే సర్వస్వంగా తన ప్రాణమంతా అక్కడే పెట్టాడు. కాబట్టి ఈరోజు ఇంతమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించాడు. వందలాది పాటలు పాడుతూ రాస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తూ చిన్న వయసులోనే ఆ బాధన కృతి నుంచి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి మీద ఆధారపడకుండా ఒక కారు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కునే ప్రయత్నంలో ఉండి మరి తనను నచ్చిన అమ్మాయిని తాను కూడా మెచ్చి మనందరి సమక్షంలో వాళ్ళ అమ్మా నాన్నని బాధ పెట్టకుండా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నా మా గుండెల్లో మాత్రం తాను చిరస్థాయిగా మిగిలిపోతాడు. మరి మాకు కూడా ఎన్నో గొప్ప గొప్ప పాటలు అందించిన రాజు పవార్కి జీవితం అంతా మేమంతా రుణపడి ఉంటాం. రాజు పవార్కి జై, రాజు పవార్కి, రాజు పవార్ జంటకి తన పెళ్లి జీవితం చాలా ఆనందంగా ఉండాలని ఇప్పటి నుంచైనా వాళ్ళ అమ్మా నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న కొండ రాజు పవార్ తనకు నచ్చిన దారిలో తాను జీవించే అవకాశం ఇవ్వాలి. ఈరోజు ఇద్దరి తల్లిదండ్రుల కోసం, బంధుమిత్రుల కోసం తాను ఈ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. మేమంతా కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇక వాళ్ళిద్దరి జంట ప్రయాణం బుద్ధుడు, పూలే పెరియార్, అంబేద్కర్లు చూపించిన ప్రత్యామ్నాయ దారిలో సాగాలని కోరుతూ ఆ జంట నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని, ఉంటుందని, అతని నుంచి ఇంకా వందలాది పాటలు వచ్చి ఈ సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తాను ఎదగాలని కోరుతూ అతనికి, అతని స్నేహితులకి, మిత్రులందరికీ జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ జనరేషన్ తయారు కావాలి కదా.
చనిపోవాలి నాయకురాలు సిద్దిపేట జిల్లా కార్యదర్శి BI